బంగ్లాదేశ్లో హిందువులను కాపాడాలి అంటూ ర్యాలీలు చేస్తున్నటువంటి హిందువులు ఒక్కసారి ఆలోచించుకోండి. ఆంధ్రప్రదేశ్లో రాయచోటిలో ఉన్నటువంటి హిందువుల రక్షణ కోసం ఎవరు ర్యాలీ చేస్తారు? ఆ హిందువులను కాపాడడం కోసం ఎవరు ర్యాలీ చేస్తారు? నిన్నగాక మొన్న రామ్ చరణ్ దర్గాకెళ్ళి మొక్కితే మత సామరస్యం అన్నారు. అదే ఈరోజు రాయచోటి ముందు స్వాములు మసీద్ ముందు వెళ్ళడానికి లేదంటూ రచ్చ మొదలుపెట్టారు. బస్సులు తగలబెట్టారు, పగలగొట్టారు, గొడవలు చేస్తున్నారు. ఇదేనా సమానత్వం అంటే? ఇదేనంటే సెక్యులరిజం అంటే? ఒక హిందువు మాత్రమే ముస్లింకు బానిసగా బతికితేనే సెక్యులరిజమా? అదే ముస్లింలు అనేవాళ్ళు హిందువులకి అదే సమానత్వం ఇవ్వరా? ఇది భారతదేశమా లేకపోతే పాకిస్తాన్, బంగ్లాదేశా? కాంగ్రెస్ కుట్ర, నీచమైన కుట్ర బయటపడుతోంది. కాంగ్రెస్ భారతదేశంలో అలజడి రేపించాలనుకున్నటువంటి నీచమైనటువంటి కాంగ్రెస్ పార్టీ యొక్క నీచ బుద్ధి ఆంధ్రాలో మొదలైంది. అది రాయచోటిలో మొదలైంది. మొన్నటి వరకు ఎటువంటి అబ్జెక్షన్ లేనటువంటి ఈ ముస్లింలకు ఇప్పుడు స్వాముల మీద అబ్జెక్షన్ వచ్చేసిందా? రాయచోటిలో ఎక్కడైనా మసీదులు, చర్చిలు ఉంటే వాటి ముందు హిందువులు పోకూడదా? కేవలం అల్లా పేరు మాత్రమే వినపడాలా? ఏమైనా కొద్దిగన్నా ప్రజలు ఆలోచిస్తున్నారా? ప్రభుత్వం ఆలోచిస్తోందా? నీచ రాజకీయ నాయకులారా, మిమ్మల్ని అడుగుతున్నా. ఓటు బ్యాంకు కోసం విచ్చలవిడిగా ప్రభుత్వ భూములు, దేవాలయ భూములు వాళ్ళకి అంటగట్టారు. ఇప్పుడు ఆ దేవాలయ భూములు ఆక్రమించుకొని, ప్రభుత్వ భూములు ఆక్రమించుకొని జనాభా పెరగంగానే హిందువుల్ని ఏ దేవాలయ భూములు అయితే ఆక్రమించినారో ఆ దేవుణ్ణి కొలవడానికి వీలు లేదు అని అంటూ వీళ్ళు ఈ విధంగా అడ్డుకోవడం ఎంతవరకు సమంజసం? హిందువులు ఒక్కటి కాకపోతే ఒక్కడు కూడా మిగలరు అనే దానికి ఉదాహరణ కనపడుతోంది. భారతదేశంలో కూడా, ఆంధ్రాలో కూడా మొదలైందా? గతంలో కాశ్మీర్లో చూసాం, అదే కేరళలో చూసాం, ఇప్పుడు బంగ్లాదేశ్లో కనపడుతోంది లేటెస్ట్గా. అది పక్కన పెడితే రాయచోట్ల మనకు కనపడుతోంది. ఇప్పటికైనా హిందువులంతా ఏకమై మీ హక్కుల కోసం, మన హక్కుల కోసం, హిందూ దేవి దేవతల యొక్క భూముల్ని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి పోరాటం సాగించండి. హిందుత్వం ఏకంగా ఉంటేనే, బలంగా ఉంటేనే దేశం, ప్రపంచం బాగుంటుంది. ఇప్పటికైనా హిందువులంతా మేల్కోవాలని నేను మనస్ఫూర్తిగా వేడుకుంటున్నా. నేను మీ కిరణ్ కుమార్, దేశం కోసం, ధర్మం కోసం, సనాతన ధర్మ పరీక్షణ సమితి అధ్యక్షుడిని. దయచేసి నా వీడియోని ప్రభుత్వానికి అందరికీ షేర్ అయ్యేటట్లు చూడండి. ఒక్కటిగా ఉండడం కోసం ప్రయత్నించండి. జై శ్రీరామ్. ఓం నమః శివాయ. ఏకమవ్వండి హిందువులారా.